ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు సెలెక్ట్ చేసిందే కట్టుకోవాలని రాసి పెట్టినట్టుంది, మిగిలిపోయింది. నేను కూడా పెళ్ళప్పుడు మిథునలా అందంగా ఉండేదాన్ని. పోయబ్బో నువ్వు సరిపోయింది సంబడం. మిథున అన్నం ఎక్కడా, నీ అన్నం ఎక్కడా? నాకేం తక్కువే. ఇప్పటికీ బయటకెళ్తే కుర్రాలు నన్ను అదోలా చూస్తారు తెలుసా? ఏ అమ్మాయిలు, మిమ్మల్ని పిలిస్తే అటు చూస్తారేంటి? ఏంటంటీ? మిథునకి సారీ కట్టించాలి, రండి. సారీనా? బ్రదర్, బ్రో ఏం చేద్దాం? ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదాం. ఎవరి అమ్మాయిలు సారీ కట్టించాలంటే పారిపోతున్నారేంటి? రా బ్రో, కూర్చో. ఇంకా వెళ్ళి వేషాలు తీసేద్దాం బ్రదర్, చిరాగ్గా ఉంది. తీద్దాంలే బ్రో, కూర్చో కాసేపు. ఏంటి బ్రో, నీకు పొగ అలవాటు ఉందా? అబ్బే అలవాటు లేదు బ్రో. మరి ఇదేంటి? నాకు పట్టరాని సంతోషం ఎప్పుడైనా కలిగిందనుకో, ఇలా సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చి మెల్లగా వదిలి సంబరపడిపోతుంటానంతే. నువ్వు కూడా పఫ్ లాగుతావా? అమ్మో వద్దు, అలవాట్లేదు. దేవుడా, ఈ మధ్య ఆడాలేంటి ఇలా తయారయ్యారు? సిగరెట్లు కూడా ఇంత ధైర్యంగా తాగేస్తున్నారు. కర్మరా బాబు. బ్రో, అవతల మిథున పెళ్లి కూతురు అవుతుంది, నేను పెళ్లి కొడుకునవుతాను. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అన్న ఈ ఆనందం ఉంది చూడు, బా మామూలుగా లేదు బ్రో. చెప్పడానికి మాటలు రావట్లేదనుకో. రేపు పెళ్ళయ్యాక కూడా ఇదే ఆనందం కంటిన్యూ అవుతుందా బ్రో? అప్పుడు ఎలా ఉంటుంది? పెళ్ళయ్యాక మిథున ఎలా ఉంటుందో ఎలా కనుక్కోవాలో తను బయటపడే వ్యక్తి కాదు బ్రో. నీకు పెళ్ళయింది కదా, అసలు భర్త మీద భార్యకి ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? అసలు మనం ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సిన అవసరం లేదు బ్రో, కనపడిపోతుంది. బయటికి వెళ్ళిన భర్త రాక కోసం భార్య చిన్నపిల్లల గుమ్మాన్ని పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. మనకే కాదు, మన అన్న వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా మనతో పాటు కుటుంబాన్ని అమ్మలా చూసుకుంటుంది.
భార్యలకి భర్తపై ప్రేమ ఇంకా కుటుంబంపై బాధ్యతే కాదు, ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది. భర్త ఏదైనా ఆపదలో ఉంటే భర్తకు వాళ్ళ ప్రాణాల్ని అడ్డుపెట్టడానికి వెనకాడరు, యముడినైనా ఎదిరిస్తారు. ఆగండి! వద్దు! భర్తకు చాలా పనులుంటాయి, భార్యను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ భార్య అలా కాదు. తనకు ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా నెగ్లెక్ట్ అస్సలు చేయదు. భర్తలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, కానీ భార్యలో ఎంత వెతికినా ఆ స్వార్థం కనపడదు బ్రో. అమ్మ తర్వాత అంత ప్రేమ చూపించేది భార్య మాత్రమే. వాళ్ళకి మనం చెయ్యాల్సిందంతా కాస్త ప్రేమ, కాస్త అర్థం చేసుకోవడం, వెనక నేనున్నాననే ధైర్యం పోకుండా చేయడం, అంతే. చాలా బాగా చెప్పావు బ్రో. కానీ నేను మాత్రం కాస్త కాదు, చాలా ఎక్కువ అర్థం చేసుకుంటాను. జీవితాంతం మిథునని ప్రేమించడమే పనిగా పెట్టుకుంటాను. ఈ పాటికి నేను అనుకున్నట్టు జరుగుంటే ఈ పెళ్లి ఆగిపోయేది, ఈ ఇల్లు బోసిపోయేది. నేను హ్యాపీగా పెగ్గ మీద పెగ్గ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండేవాడిని. కానీ ఆ గౌతమ్ గాడి వల్ల మొత్తం పాడైపోయింది. అవతల అది పెళ్లి కూతురైపోతుంది, తర్వాత హల్దీ ఫంక్షన్ అంటున్నారు. ఇలాగే జరిగితే పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు నా బతికేమైపోతుంది. లేదు, ఈ పెళ్లి జరగకూడదు. పెళ్లి పాడు చేయాలనే నా ప్రయత్నం ఆపకూడదు. ఏం చేయాలి? అవును, నేను మళ్ళీ చేస్తానుండు. సింగో ఓయ్, సబ్ అవతల పసుపు దంచే కార్యక్రమానికి అందరూ వస్తుంటే నువ్వు ఇక్కడ నిలబడ్డావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడిలా నిలబడితే అవతల పనులు నిలబడిపోవు. అయ్యో, ఎందుకు నిలబడతాయి సాబ్? గౌతమ్ సాబ్ పనులన్నీ పని వాళ్ళని అందరినీ పరుగుపెట్టి చేయిస్తుంటే ఎక్కడ నిలబడతాయి సాబ్? అసలు గౌతమ్ సాబ్ మా పని మమ్మల్ని ఎక్కడా చేయిస్తున్నాడు? A to Z అన్ని పనులు ఆయన నెత్తి మీద వేసుకొని చకాచక్ చేస్తుంది. నిజంగా గౌతమ్ సాబ్ లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు సాబ్. అవునయ్యా. ఇంతకీ ఆ సాబ్ మీకేమవుతాడు సాబ్? ఏమవుతాడు అంటే ఏం చెప్పాలయ్యా? అతను నాకు ఫ్రెండ్ అవుతాడు, బంధువు అవుతాడు, ఇంకా చెప్పాలంటే ఆత్మబంధువు అవుతాడయ్యా. గౌతమ్ బాబు గురించి ఎంత చెప్పినా సరిపోదయ్యా. అతని గొప్పతనం మాటల్లో చెప్పేది కాదయ్యా. వజ్రమయ్యా గౌతమ్ బాబు. అసలివాళ మా మొహాల్లో ఆనందం, ఈ ఇంటికి వెలుగు వచ్చాయంటే అందుకు కారణం ఆ గౌతమ్ బాబే. నేను నా కూతుర్ని అనుమానించి అవమానించి దూరంగా ఉన్నప్పుడు నా కూతురికి అండగా ఉండి కాపాడినవాడయ్యా గౌతమ్ బాబు. అతన్ని నా కుటుంబంలో భాగం చేసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది.